హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే నల్లేరు రోటి పచ్చడి అత్తయ్య గారు చేసి చూపిస్తారు. ఇవాళ ఈ నల్లేరు పచ్చడి చేసి చూపిస్తున్నానండి మన ఛానల్లో. ఈ నల్లేరు ఇంత ముక్క అయితే కూడా మనం బాల్కనీలో బాగా పెంచుకోవచ్చు, కుండీల్లో పెంచుకోవచ్చు. ఎక్కువ శ్రమ అక్కర్లేదు దీనికి. కొన్ని నీళ్ళు పోస్తే చాలు పెరిగిద్ది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. జాయింట్స్ పెయిన్, తర్వాత మోకాలు నొప్పులున్నా, తర్వాత ఆయాసం రొప్పు ఉన్నా కూడా ఇది నల్లేరు తిన్న బాగుంటుంది. ఎముకలు ఇరిగినా కూడా దీనికి బాగా ఉపయోగపడుతుంది. ఇది వారానికి 2-3 సార్లు తింటే బాగా ఉపయోగం ఉంటుంది. అందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ తినొచ్చు. ఇది పచ్చడి చేసి చూపిస్తాను ఇవాళ. ముందుగా నల్లేరు కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు చేతులకు ఆయిల్ రాసుకుని కట్ చేసుకోవాలి, లేకపోతే దురద వస్తుంది. తర్వాత కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు తీసుకోవాలి. 6 to 7 ఎల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, ఆయిల్, కల్లుప్పు. ఈ పచ్చడికి కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం తెలుసుకుందాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు తీసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత నల్లేరు కాడలను కూడా వేయించుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే నల్లేరు కాడలు కలర్ కూడా మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇవి వేగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఈ నల్లేరు కాడలు పూర్తిగా మగ్గిపోయాయండి. అందులోనే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని వేసుకోవాలి. అందులోనే 6 to 7 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేయించుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న వాటిని రోట్లో దంచుకోవాలండి. మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మెత్తని పౌడర్ అయ్యేంత వరకు దంచుకోవాలండి. ఈ నల్లేరు రోటి పచ్చడి ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, అలాగే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడిని రోట్లో కాకుండా మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చండి. మిక్సీ జార్లో ఏంటంటే ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది నలిగిపోయిందండి, ఇలా పౌడర్లా తయారవ్వాలి. ఇలా దంచుకున్న దాంట్లో ఆ చింతపండును కూడా వేసుకుని దంచుకోవాలి. అందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుని ఇంకొకసారి దంచుకోవాలండి. నల్లేరు రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈ పచ్చడి అంతా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత అదే రోల్లో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలానే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.